క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనము ధ్యానం కొరకు చదువుకున్నటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనములు మనము చదువుకున్నాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనము చదువుకున్నాం. ఇక్కడ మొదటి వచనంలో రాయబడినటువంటి మాట, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. తైలము అనేటువంటిది బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనము రిపీటెడ్గా చూస్తాం. తైలాన్ని అనేక సందర్భాలలో వాడటం బైబిల్లో మనకు కనబడుతుంది. రకరకాల సందర్భాల్లో తైలాన్ని వాడారు. తైలం అంటే ఆయిల్ మండించడానికి వాడారు. తైలము మంట కలుగజేయడానికి వాడతారు. ఆయిల్ను స్వస్థత కొరకు, గాయాలు పైన రాయటానికి, మెడిసిన్లోనూ ఆయిల్ను తైలాన్ని వాడినట్లుగా మనం చూస్తాము. అదే సందర్భంలో ప్రవక్తలు రాజులను అభిషేకించటానికి అభిషేక తైలము వాడినట్లుగా మనము చూస్తాము. ఇంకా మంచి సువాసన, పెర్ఫ్యూమ్, మంచి వాసన కొరకు, సువాసన కొరకు, ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వాడినట్టుగా చూస్తాం. కాబట్టి వివిధ రకాల సందర్భాల్లో తైలాన్ని వాడతారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇది అత్తరు లేదా స్ప్రే, మంచి సువాసన ఇచ్చేటువంటి తైలం గురించి ఇక్కడ రాయబడి ఉంది. సువాసన అనగా ఈ అత్తరును వాడటం మధ్యప్రాచ్యంలో చాలా విరివిగా జరుగుతుంది. ఇప్పటికీ కూడాను ఆ దేశాలలో తైలము అనగా స్ప్రే, సువాసన ఇచ్చేటువంటి అత్తరును ఎక్కువగా వాడతారు. మరి అక్కడ అది మొదటి నుండి ఆ విధంగా వాళ్ళు వాడటం వారికి ఆనవాయితీ. మంచి వాసన కలిగినటువంటిది, సువాసన కలిగినటువంటిది. కాబట్టి ఇటువంటి సువాసన బైబిల్ గ్రంథంలో మనకు మొదటి నుండి అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా కూడాను సువాసన అనగా మంచి వాసన గురించి అనేక సార్లు వ్రాయబడింది. ఈ సువాసన పీల్చటం, ఆఘ్రాణించటం అంటే దాన్ని పీల్చి ఎంజాయ్ చేయటం, అంటే మంచి వాసన. ఇది ఆదికాండంలో దేవుడే ప్రారంభించినట్లుగా చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 21వ వచనంలో మనము చూస్తే, అప్పుడు నోవహు, ఎవరైనా తీస్తే చదవండి. చాలు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత, జలప్రళయం నుండి బయటకు వచ్చి పడవలో నుండి, ఆర్క్లో నుండి నోవహు దేవునికి బలిపీఠం కట్టి దేవుని ఆరాధించి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. పవిత్రమైనటువంటి పశువులన్నింటిలో కొన్నింటిని తీసుకొని ఆ దహన బలిని అర్పించినప్పుడు అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడు అని చెప్పి రాయబడింది. ఆ బలిపీఠం పై నుండి లేచేటువంటి ఆ పొగ, ఆ బలి ఇచ్చినటువంటి ఆ పశువును ఆ దహన బలిగా ఇచ్చినప్పుడు అందులో నుండి వచ్చేటువంటి ఆ పొగను దేవుడు సువాసన కలిగినటువంటి ఆఘ్రాణముగా స్వీకరించాడు, ఆఘ్రాణించి అని చెప్పేసి రాయబడింది. కాబట్టి దేవునిని ఆరాధించటం దేవునికి సువాసన కలిగినటువంటి ఆఘ్రాణం. దేవుని స్తుతించటం దేవునికి ఇంపైన వాసన కలిగినటువంటి పరిమళ తైలము లాంటిది. దేవుడు ఆ సందర్భాల్లో
దానిని ఆఘ్రాణించాడు అని చెప్పేసి పలుమార్లు లేఖనములలో వ్రాయబడి ఉంది. దాదాపు 40 సార్లకు పైగా ఈ మాట రాయబడింది. ఏ మాట? యెహోవా ఇంపైన సువాసన, యెహోవాకు ఇంపైన సువాసన అని. అనగా మనం చేసేటువంటి ఆరాధన, మనం ఆయనకి ఇచ్చేటువంటి స్తుతి దేవునికి సువాసన కలిగినటువంటిది. ఆయన పీల్చుకొని ఆనందిస్తాడు. ఎందుకంటే మంచి వాసన మనకు మంచి ఫీల్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. సువాసన పీల్చినప్పుడు కొంతసేపు అట్లా మనము ఎంజాయ్ చేస్తాం. మంచి వాసన పీల్చుకొని గుండెలు నిండుగా సంతృప్తిగా ఫీల్ అవుతాం మంచి సువాసన వచ్చినప్పుడు. దేవుడు కూడాను తన బిడ్డలు తనను ఆరాధించినప్పుడు, తనను స్తుతించినప్పుడు, తనకు కృతజ్ఞత అర్పణలు అర్పించినప్పుడు, అది మంచి పరిస్థితులలో జరిగితే, తనకిష్టమైన రీతిలో చేస్తే ఇంపైన సువాసన దేవునికి ఆయన సంతోషించేటువంటి వాడు. ఆయన పీల్చి ఆఘ్రాణించి ఆనందించేటువంటి వాడు. అందుకే అన్నిసార్లు ఆ మాట రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి దేవుని స్తుతించటం, ఘనపరచటం, ఆరాధించటం, అర్పణలు అర్పించటం, ఇది దేవునికి ఇంపైన తైలం. అందుకే 103వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేంతోటి సన్నుతిస్తా ఉన్నాడు దావీదు మహారాజు? తన ప్రాణముతోటి. అది దేవునికి ఇంపైనటువంటి సువాసన, అది నిజమైనటువంటి ఆరాధన. దావీదు దేవుని యొక్క హృదయానుసారిగా ఈ విషయం దావీదుకు తెలిసి ఆ పని చేస్తా ఉన్నాడు. ఏ పని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకు అంటే అటువంటి స్తుతి నుండి దేవుడు సువాసన ఆఘ్రాణిస్తాడు. ఎందుకు అంటే అది ఉన్నతమైనటువంటి స్తుతి. అదే ఉన్నతమైనటువంటి స్తుతి. ఎందుకు అది ఉన్నతమైనటువంటి స్తుతి అంటే ప్రాణము అనేటువంటిది ఈ లోకములో దేనితోటి సమానం చేయలేం. యేసు ప్రభువే అంటాడు ఒక చోట, ఏమని? ఒకడు లోకమునంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి లాభం లేదు. అంటే దాని అర్థం ఏంటిది? ఈ లోకములో ఉన్నదంతా ఒక ప్రక్క పెట్టినప్పుడు, ప్రాణాన్ని మరొక పక్క పెట్టినప్పుడు, ఈ లోకంలో ఉన్నదంతా త్రోసివేస్తాడు. కానీ ఒక మనిషి ప్రాణాన్ని మాత్రమే కోరుకుంటాడు. అంటే దాని అర్థం ప్రాణమే విలువైనది. యేసు ప్రభు ఇంకా క్రింద ఆ మాట అంటాడు మత్తయి సువార్తలోనే, ఒకడు ప్రాణానికి ప్రతిగా తిరిగి ఏమి ఇవ్వగలడు? ఒకడు ప్రాణానికి ప్రతిగా తిరిగి ఏమి ఇస్తాడు? యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. తిరిగి ఆయనకు మనం ప్రతిగా ఏమి ఇవ్వగలం? ప్రాణం కంటే గొప్పది ఉండదా మన దగ్గర? అందుకే ప్రాణముల కన్నా గొప్పది లేదు. కాబట్టి ఒకడు ప్రాణమునకు ప్రతిగా తిరిగి ఏమి ఇవ్వగలడు? విలువ కట్టలేనటువంటిది ప్రాణం. ఈ లోకంలో గొప్పది ప్రాణం. అందుకే దావీదు మహారాజు దేవునికి ఇంపైనటువంటి సువాసనను ఇస్తా ఉన్నాడు. ఏ విధంగా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అటువంటి సన్నుతి దేవునికి ఇంపైనటువంటి సువాసన. నా పెదవులారా దేవుని స్తుతించుము అనలే. నా చేతులారా దేవుని చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి అనలే. ఏముంది? చప్పట్లు కొడితే చప్పట్లు కొడతాం, అయిపోద్ది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి అంటే చాలా ఈజీ కదా చప్పట్లు కొడితే. ప్రాణమా దేవుని సన్నుతించుము అని చెప్పగలగటం ఎవరికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు అంటే దేవుని యొక్క హృదయం ఎవరైతే ఎరుగుతారో అటు వారికి తెలుస్తుంది. దావీదు దేవుని హృదయానుసారి కాబట్టి ఆయనకు తెలిసింది దేవుడు ఇందులో ఆనందించేటువంటి వాడు, దేవుడు ఈ స్తుతిని ఆఘ్రాణించేటువంటి వాడు, ఆయనకి ఇది ఇంపైనటువంటి సువాసన. అది దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి.
ఘనత, ఆరాధన. ఆరాధన ఆరాధన విషయం మనం కానీ చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఏం చెప్పాడు ఆరాధన విషయం? మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు కానీ మనము పరిశీలన చేస్తే, ఆ సుకారను బావి దగ్గర ఆ సమరయ స్త్రీతోటి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాటలను మనము చూసినట్లయితే ఆయన అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? ఆరాధనలో ఘనత వహించినటువంటి భాగం ఏమిటి? వర్షిప్ సర్వీస్లో గొప్పదేంది అంటే ప్రభు అంటున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. ఎందుకు అనగా దేవుడు ఆత్మ కనుక అని అంటాడు. ఆయన రీజన్ కూడా చెప్తాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెబుతూ, తనను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అంటాడు. 23వ వచనం, తనను ఆరాధించువారు అట్టివారుగా ఉండాలని చెప్పేసి పరమ తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి కోరికను తీర్చడం కుమారునికి బాధ్యత, విధి. పరమ తండ్రి కోరికను తీర్చడం ఇంకెంత గొప్ప బాధ్యత. పరమ తండ్రి ఎందులో సంతోషిస్తాడు అనేటువంటి విషయం తెలుసుకొని దానిని బట్టి ఆనందించడం, ఆ విషయం చేసి తండ్రిని సంతోషపరచడం అనేటువంటిది ఎంత గొప్ప విధి. యాకోబు అంటాడు, ఇస్సాకు అంటాడు, యాకోబుని దీవించేటప్పుడు, ఇస్సాకు కుమారుణ్ణి నిన్ను దీవిస్తాను, నాకు వండి వేట తీసుకుని రమ్మంటే, సరే అక్కడ ఏం జరిగిందని బ్యాక్గ్రౌండ్, ఎవరు వచ్చారు అనేటువంటిది అటు పక్కన పెడితే, కుమారుడు అనగా యాకోబు వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చి తను తీసుకొచ్చినటువంటి ఆ వేట మాంసం వండి తీసుకొచ్చినప్పుడు దగ్గరికి రమ్మంటాడు. దగ్గరికి రా అంటాడు. ఎందుకంటే ఆయన కళ్ళు కనపడవు కదా. దగ్గరికి రా అంటే దగ్గరికి పోతాడు. దగ్గరికి పోయినప్పుడు కుమారుణ్ణి చదువుతారా, వాసన చూస్తాడు. చదవండి 27, ఆదికాండం 27, 27. అతడు దగ్గరకు వచ్చి చదవండి, అతని వస్త్రములను వాసన చూచి, తండ్రి కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు ముద్దు పెట్టుకున్న తర్వాత వాసన చూస్తా ఉన్నాడు. వాసన, ఆ వాసన మంచి వాసనగా ఉండాలని తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టం. నా కుమారుని దగ్గర సువాసన రావాలి, నా కుమారుని దగ్గర మంచి వాసన రావాలి, నేను ఆ వాసనను ఆఘ్రాణించాలి. అదే తండ్రి కోరుకున్నాడు. మరి పరమ తండ్రి ఇంకెంతగా కోరుకుంటాడు? తన కుమారుని పిలిచి ముద్దు పెట్టుకొని తనను వస్త్రములను వాసన చూచి అతనిని దీవించను. ఏమని దీవిస్తా ఉన్నాడు? చదవండి, ఇదిగో నా కుమారుని వాసన యెహోవా దీవించిన చేని వాసన వలె ఉన్నది. ఇదిగో నా కుమారుని వాసన యెహోవా దీవించినటువంటి చేని వాసన వలె ఉన్నది అన్నాడు. ఆ పోలిక, ఆ పోల్చడం చూడండి, స్మెల్కి ఎంత ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు. ఫ్రాగ్రెన్స్, మన జీవితాలు సువాసన కలిగి ఉండాలి అని దేవుని యొక్క చిత్తం కాబట్టి వాసనకు అంత ప్రాధాన్యతను దేవుడు ఇస్తూ ఉన్నాడు. నా కుమారుని వాసన అంట, కుమారుని వాసన యెహోవా దీవించినటువంటి చేని వాసన వలె సువాసన వెదజల్లుతూ ఉన్నది అన్నాడు. కాబట్టి దేవుని ఆరాధించేటువంటి సమయంలో అది ఆయన ఆఘ్రాణిస్తాడు. అంటే పీల్చుకుంటాడు, ఆఘ్రాణిస్తాడు. ఎట్లా ఆరాధించమన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్నాడు.
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఆరాధనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి. ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి. రెండవది సత్యము. ఆత్మతోనూ సత్యముతోనూ అనగా సత్యము. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే నీ వాక్యమే సత్యం. దేవుని యొక్క ఆరాధనలో దేవుని వాక్యము లేకుండా ఆరాధన సంపూర్ణము కాదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ఆరాధన చేస్తే అది దేవునికి ఇంపైనటువంటి సువాసన గల ఆగ్రహణము ఎంత మాత్రమో కాదు. చాలాసార్లు మనము చూస్తూ ఉంటాం మన యొక్క సంఘ ఆరాధనలలో, కుటుంబ ఆరాధనలో, ఇక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలలో మనం చూస్తూ ఉంటాం. ప్రతిదానికి సమయం ఇస్తాం. మిగతా వాటన్నిటికీ చాలా సమయం మనం వృధా చేస్తాం. అంటే వృధా అంటే దేవుని వాక్యంతో పోల్చినప్పుడు దేవుని వాక్యము గొప్పదా లేకుంటే ఇతర కార్యక్రమాలు గొప్పవా అన్నప్పుడు దేవుని వాక్యమే గొప్పది. ఎందుకంటే ఆ ఆరాధనలో దేవుని వాక్యము లేకుండా ఆరాధన లేదు. దేవుని వాక్యమే దేవునికి ఇంపైనటువంటి సువాసన. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అనగా నీ వాక్యమే సత్యము అంటాడు కీర్తనకారుడు. ఇంకా యేసు ప్రభు అంటాడు యోహాను సువార్తలు, నీ వాక్యము సత్యం. ఇంకా ఏమంటాడు యేసు ప్రభు? నేనే సత్యము. యేసు ప్రభు సత్యం, ఆయన వాక్యం సత్యం. ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటే మరి వాక్యము లేకుండా 5 నిమిషాలు అయిపించండి పాస్టర్ గారు, త్వరగా ముగించండి పాస్టర్ గారు అంటే అది ఏం ఆరాధన అంటారు? అది ఏం ఆరాధన? దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధననా? దేవునికి ఇంపైనటువంటి సువాసననా? అది మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పటికీ త్వరగా ముగించండి, త్వరగా. ఎంత కుచితం, ఎంత స్వల్పమైనటువంటి ఆలోచన! అది ఆరాధన అవుతుందా? అది దేవునికి ఇంపైనటువంటి సువాసనని ఇస్తుందా? ఇయ్యదు. ఎందుకంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఇంక అక్కడ ఎక్కడుంది వాక్యం? లేకపోతే అక్కడ వాక్యానికి స్థలం లేకపోతే అక్కడ సత్యం ఎక్కడున్నది? అక్కడ సంపూర్ణమైనటువంటి ఆరాధన ఎక్కడున్నది? అక్కడ దేవునికి ఇంపైనటువంటి ఆఘ్రాణం ఎక్కడున్నది? లేదు. కాబట్టి మనము దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. దేవుని సన్నిధిలో లేకుంటే పాత నిబంధన రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఈ పరిమళ ధూపం వేసేవాళ్ళు. పరిమళ ధూపం, ఆయన సన్నిధికి ధూపము, పరిమళ ధూపము ఆయన సన్నిధికి గుర్తయి ఉంది. అంత మాత్రమే కాదు, సొలొమోను టెంపుల్ కట్టిన తర్వాత కూడాను ధూప నైవేద్యాలను ఇయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుంపును ఏర్పాటు చేశాడు. వారి పని అదే. ఇంకా ఎప్పుడు దేవుని సన్నిధిలో ధూపం. ఏం ధూపం? మామూలు ధూపం కాదు, అది సువాసన, పరిమళ భరితమైనటువంటి సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ధూపాన్ని వేస్తూ ఉండేవారు. ఎందుకు అంటే అది దేవుని సన్నిధిని సూచిస్తూ ఉంది. సువాసన కలిగినటువంటి స్థలము దేవుని సన్నిధిని సూచిస్తూ ఉంది. ఆ పొగ లేస్తూ ఉంటే దేవుడు పీల్చుకుంటాడు, ఆగ్రహిస్తాడని నమ్మేటువంటి వారు. ఎందుకనగా ఆ విధంగా దేవుడు చేశాడు. మనం చదివాము ఇప్పుడే, నోవహు చేసినటువంటి ఆ బలి ఆరాధన అర్పణను దేవుడు ఆగ్రహించాడు. కాబట్టి దేవుని ఆరాధించడం ఎట్లా చేయాలా, లేకుంటే దేవునికి అర్పించడం ఎట్లా చేయాలా? బలవంతంగా కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు అంటాడు, మీరు బలవంతంగా ఏమీ అర్పణలు తేవద్దు. బలవంతంగా ఎందుకు బలవంతంగా తేవద్దు అంటే అది దేవునికి ఇంపైన సువాసన కానే కాదు. బలవంతంగా తీసుకొస్తే, సణుక్కొని తీసుకొస్తే, అట్లా తెచ్చినప్పుడు ఏమైంది? కయీను అర్పణ. ఇప్పుడు ఆరాధన అంటే అర్పణ, స్తుతి, తర్వాత వాక్య ధ్యానము, దేవునికి ఇవ్వటము, ఇవన్నీ ఆరాధనలో భాగమే. ఇవన్నీ దేవునికి ఎట్లా ఉండాలంటే సువాసన కలిగేటట్లు ఉండాలా. కయ్యూను ఆరాధనలో ఏమైంది? దేవుడు స్వీకరించలేదు. ఏబేలు ఆరాధన స్వీకరించాడు. ఎందుకు? ఏబేలు ఆరాధన దేవునికి సువాసన కలిగినటువంటిదిగా ఉంది. ఎందుకు అంటే ఆయన పరిపూర్ణమైనటువంటి మనసుతోటి తెచ్చాడు. బలవంతంగా తీసుకురాలేదు, సణుక్కొని తీసుకురాలేదు, గొణుక్కొని తీసుకురాలేదు.
పూర్ణ మనసుతోటి ప్రేమతోటి తీసుకుని వచ్చాడు దేవునికి. అట్టి అర్పణ దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి ఆఘ్రాణం, అది దేవునికి ఇష్టం. మనుషులను దేవుడు సంతోషపడటమే కాదు, మనుషులు కూడాను సువాసన అనేటువంటిది మనుషులను సంతోషపెడుతుంది. సామెతల గ్రంథం 27:9 ఈ విధంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 27:9, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును. హృదయమును సంతోషపరచు రీతిగా చెలికాని నోట నుండి వచ్చు. చదవండి. చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైనటువంటి మాటలు హృదయమును సంతోషపరచును. మధురమైనటువంటి మాటలు. ఎవరు చెలికాడు, ఎవడు స్నేహితుడు? ఈ లోకంలో స్నేహితులు ఉన్నారు, నిజమే, కరెక్ట్, 100%. అయితే యేసు ప్రభు ఒక డెఫినేషన్ ఇచ్చాడు స్నేహానికి. స్నేహితునికి యేసు ప్రభు ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏమని? తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు లేడు అన్నాడు. స్నేహం అంటే ఏంటంటే, ఒకడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడితే అట్టి స్నేహం గొప్ప స్నేహం, అట్టి స్నేహం విలువైన స్నేహం, అట్టి స్నేహం సువాసన కలిగినటువంటి స్నేహం. అట్టి స్నేహితుని నోట నుండొచ్చు మాటలు హృదయమును సంతోషపరుస్తాయి. మధురమైనటువంటి మాటలు. నోటికి తేనె ఏ విధముగా మధురముగా ఉంటుందో మన నాసికా రంధ్రములకు సువాసన అంత మధురముగా ఉంటుంది. స్నేహితుని నోట నుండి వచ్చేటువంటి మాటలు మధురముగా ఉంటాయి. ఎందుకనగా సువాసన హృదయాన్ని సంతోషపరిచినట్లుగా దేవుని యొక్క నిజ స్నేహితుడైనటువంటి మన ప్రభు నోట నుండి వచ్చు ప్రతి మాట మనకు సువాసన భరితంగా ఉండి మన హృదయాలను సంతోషపరుస్తాయి. కాబట్టి ఈ సువాసన అనేటువంటిది దేవుణ్ణి సంతోషపెట్టేటువంటిది, మనుషులను సంతోషపెట్టేటువంటిది. అట్టి తైలములో, అట్టి సువాసన భరితమైనటువంటి తైలములో ఈగలు పడినాయి అనుకోండి, చచ్చిన ఈగలు. ఇక్కడ బుక్కావాని తైలం అంటే ఏంటిది? బుక్క అని అనుకోబాకండి. ఈ బుక్క అనేటువంటి మాట ఈ తెలుగు ఓల్డ్ తెలుగు నుండి తీసినటువంటి మాట. ఇది బుక్క అంటే ఆ పెర్ఫ్యూమ్స్ అమ్మేవాడు, ఆ అత్తర్లు అమ్మేవాణిని పెర్ఫ్యూమర్ అన్నమాట. వాణిని బుక్కావారు అని తర్జుమా చేశారు. పెర్ఫ్యూమ్స్ అమ్మేటువంటి వాణి యొక్క పెర్ఫ్యూమ్లో, ఆ అత్తరులో ఈగలు పడుట చేత, చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఈగలను బైబిల్ గ్రంథంలో చూస్తే ఈగలు ఎక్కడ కనబడతాయి మనకు? ఫస్ట్ బైబిల్ గ్రంథంలో ఈగలు ఐగుప్తు దేశంలో 4వ తెగులు. దేవుడు తన బిడ్డలను ఐగుప్తు దేశంలో నుండి విడుదల చేసుకుని మోషే నాయకత్వంలో నుండి బయటకు తీసుకొచ్చేటప్పుడు 10 తెగుళ్లతోటి ఈజిప్టును మొత్తుతాడు. ఆ 10 తెగుళ్లలో 4వ తెగులు ఈగల గుంపు రావటం. ఈగల గుంపు రావటం. ఈగలు డీకంపోజ్కి సూచనగానో సాదృశ్యంగానో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈగలు పాడైపోవటానికి, చెడిపోవటానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. మన నిజ జీవితంలో కూడాను మనం చూస్తూ ఉంటాం, ఈగలు ఎక్కడుంటాయి? ఎక్కడైతే చెడు ఉంటుందో, చెడిపోయినటువంటి ఉంటాయో, ఎక్కడైతే కుళ్ళిపోయినటువంటి ఉంటాయో అక్కడ ఈగలు ఉంటాయి. ఎక్కడ ఈగలు ఉంటాయో అక్కడ అనారోగ్యం ఉంటుంది. ఎక్కడ ఈగలుంటే అక్కడ దుర్గంధం ఉంటుంది. దుర్గంధం ఉన్న చోటే ఈగలు ఉంటాయి, ఇంకొక రకంగా తిప్పి చెప్తే. కాబట్టి ఈగలు అనేటువంటివి బైబిల్ గ్రంథంలో శాపానికి సాదృశ్యంగా ఉంది, తెగులుకు సాదృశ్యంగా ఉంది. 4వ తెగులు ఈగల గుంపు. నిర్గమకాండం 8:24 ఈ విధంగా రాయబడి ఉంది. నిర్గమకాండము 8:24 బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన ఏమైపోయింది? చెడిపోయింది, చెడిపోయింది, కుళ్ళిపోయింది. ఈగలున్న చోట కుళ్ళు,
ఈగలున్న చోట చెడు, ఈగలున్న చోట దుర్గంధం. కరప్టెడ్ బాడీస్ ఎక్కడైతే ఉంటాయో, కుళ్ళిపోయినటువంటివి, డీకంపోజ్ అయినటువంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈగలు ఉంటాయి. ఈగల వలన దుర్గంధం, చెడు. అట్టి ఈగలు, చచ్చిన ఈగలు ఈ ఆయిల్లో పడిపోయింది, ఈ ఆయిల్లో, ఈ తైలంలో పడిపోయినాయి. కాబట్టి ఈ సుగంధం వలన మనం ఎంత ప్లెజెంట్గా ఫీల్ అవుతామో, దుర్గంధం వలన అంతకంటే హారిబుల్గా ఫీల్ అవుతాం. ముక్కులు మూసుకొని మనం పోతాం. పీల్చుకోవడానికి ఎవరో ఇష్టపడం. ముఖం దెబ్బకు మారిపోతుంది. చెడు వాసన రాగానే ముఖం ఫీలింగ్స్ మారిపోతాయి. చేతికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటాం. ముక్కు మూసుకొని ఎంత త్వరగా వీలైతే అక్కడ నుంచి అంత త్వరగా వెళ్ళిపోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. దుర్గంధం ఉంటే, మంచి వాసన ఉంటే అట్లా కళ్ళు మూసుకొని మనం పీల్చుకొని పోతాం కొంచెంసేపు. విశ్వాసులను దేవుడు, తన బిడ్డలను దేవుడు ఈ లోకంలో పరిమళ తైలముగా, సువాసనగా ఉండటానికి నియమించాడు. ఇప్పుడు దేవుడు లోకమునకు మీరు ఉప్పు అని అంటాడు కదా యేసు ప్రభు. లోకమునకు మీరు ఉప్పు, లోకమునకు మీరు వెలుగు అని చెప్పినట్లుగానే ఇక్కడ యేసు ప్రభు మనలను లోకానికి పరిమళ తైలముగా ఉండటానికి, సువాసనగా ఉండటానికి నియమించాడు. మన నుండి ఆత్మీయమైనటువంటి సువాసనలు రావాలి అని దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం. ఎఫ్ఎస్సి 5:2 మనము చదివినట్లయితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును నడుచుకొనుడి. ఎట్లా? ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి క్రీస్తు ఎందుకు మన కొరకు చనిపోయింది? పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు? మనల్ని ఉండాలా. ఆయన వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఆ ఫ్రాగ్రెన్స్ మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనలో నుండి ఆ సువాసన రావాలి. మనలో నుండి ఆ గొప్ప తైలము లో నుండి వచ్చినట్లుగా మనలో నుండి సువాసన రావాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:15 రాయబడినటువంటి మాటను మనము గమనిస్తే, 2 కొరింథీ 2:15, రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము. ఎవరంట? దేవుని బిడ్డలు. ఎవరు ఈ లోకంలో? నశించే వారికి కానీ, రక్షించబడేటువంటి వారికి కానీ, ఎవరికైనా కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడాను దేవుని యొక్క బిడ్డలు ఎవరంట? క్రీస్తు సువాసన, క్రీస్తు యొక్క సువాసన. ఆ సువాసనలు మనం ఈ లోకంలో వెదజల్లాలి. కాబట్టి అయితే ఆ సువాసనగా ఉండవలసినటువంటి ఆ తైలములో, ఆ పెర్ఫ్యూమ్లో చచ్చిన ఈగలు పడినట్లయితే ఏమవుతుంది? ఆ పెర్ఫ్యూమ్ ఏమవుతుంది? ఆ తైలం ఏమవుతుంది? ఆ మంచి వాసన చెడు వాసన కొట్టును. మొత్తం చెడిపోద్ది. ఈగ చిన్నదే, ఇంతదే ఈగ. కానీ ఆ పెర్ఫ్యూమ్లో పడినప్పుడు, ఆ తైలంలో పడినప్పుడు మొత్తం పాడైపోతుంది. దానికి ఉన్నటువంటి స్మెల్ అంతా పోవడం కాక దుర్గంధం, చెడు వాసన కొట్టును అంటున్నాడు. ఎవరైనా ఇష్టపడతారా? చెడు వాసన కొడితే ఎవరైనా ఇష్టపడతారా? మంచి వాసనగా ఉండవలసినటువంటి ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తిత్వం ఈ లోకంలో మంచి వాసన నువ్వు వెదజల్లాలి అని చెప్పి దేవుడు ఇక్కడ ఉంచితే, ఆ మొగలి పూలు అవి ఉంటాయి, అవి లేదా పువ్వులు ఉంటాయి, మల్లె పూలు ఇవి ఉంటాయి, అవి ఎందుకు కొనుక్కుంటారు? మంచి వాసన వస్తుంది కాబట్టి కొనుక్కుంటారు. అదే కానీ చెడు వాసన వచ్చింది అనుకోండి, ఎవరన్నా తీసుకుంటారు? అవి చెడు వాసన వస్తే ఎందుకు తీసుకుంటారు? చెడు వాసన వస్తే ఎవరు తీసుకోరు, దేనికి యూజ్ చేయరు. మంచి వాసన వస్తుంది కాబట్టి, సుగంధాలు, పరిమళాలు వెదజల్లుతున్నాయి కాబట్టి వాటిని కొనుక్కుంటారు, వాటిని తీసుకొచ్చుకుంటారు, తలలో పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, ఇంకెక్కడైనా కారులో కూడా పెట్టుకుంటారు. మంచి స్మెల్ వస్తుందని. మంచి స్మెల్ పోతే
ఆ స్మెల్లో చచ్చిన ఈగలు పడి ఆ స్మెల్ పోగొట్టుకుంటే ఎవరైనా ఇష్టపడతారా దగ్గర ఉండటానికి, దగ్గర తీయటానికి? ఇష్టపడరు. దుర్గంధం వెదజల్లేటువంటి క్యారెక్టర్ని ఎవ్వరు దగ్గరికి రానియరు. చెడు వాసన కొట్టేటువంటి మనుషులను ఎవ్వరు దగ్గరకు చేర్చుకోరు. ఒకవేళ ముఖస్థుతికి ఏమన్నా మంచిగా మాట్లాడినప్పటికీ కూడాను మనసులో ఇంత కూడా స్థానం ఇయ్యరు. ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక, అబ్బా ఈ దుర్గంధం, ఈ వ్యక్తి వస్తే ఈ దుర్గంధం, కాబట్టి ఈ వ్యక్తికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ క్యారెక్టరు కరప్ట్ అయిపోయింది, అక్కడ క్యారెక్టరు కుళ్ళిపోయింది, కంపు కొడుతుంది. కారణం, చచ్చిన ఈగలు పడ్డాయి. అంతకుముందు బాగానే ఉండేది, అంతకుముందు మంచి వాసన కొట్టేది, కానీ చచ్చిన ఈగలు పడ్డాయి కాబట్టి ఆ పెర్ఫ్యూమ్ కాసింత, ఆ తైలం కాసింత పాడు వాసన, చెడు వాసన వస్తూ ఉంది. ఎవరు ఇష్టపడరు. మనుషులు ఇష్టపడకపోతే దేవుడు ఇష్టపడతాడు? సహోదరులు ఇష్టపడకపోతే దేవుడు ఇష్టపడతాడు? కంపు కొడుతుంటే దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఆగ్రహిస్తాడా? ఆయనకు ఇంపైనటువంటి సువాసన ఆగ్రహణం ఉండాలంటే మనలో దుర్వాసన కొడితే ఆయన ఎట్లా దాన్ని ఆగ్రహిస్తాడు, ఎట్లా స్వీకరిస్తాడు? చిన్నదే ఈగ, జాగ్రత్తగా ఉండాలి. చిన్నదే ఈగ. సొలొమోను రాసినటువంటి పరమగీతములలో ఒకసారి చూస్తే, ద్రాక్ష తోటలు పూతపట్టి సువాసన వస్తా ఉన్నాయి అంటున్నాడు. పరమగీతములు 2:13లో ద్రాక్ష చెట్లు ఎట్లున్నాయంట? పూత పట్టి సువాసన వెదజల్లుతో ఉన్నాయి. ద్రాక్ష తోటలు సంఘముతో పోల్చి చెప్పడం జరిగింది బైబిల్ గ్రంథంలో. పూత పట్టింది, మంచి సువాసన వస్తూ ఉంది, పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి, ఇక కాపుకొస్తా ఉంది. 2:15లో అంటాడు, పరమగీతం 2:15లో అంటాడు, ఏమంటాడు? మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి సువాసన వస్తూ ఉన్నవి. అయితే ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, గుంట నక్కలను పట్టుకొనుడి. ఎందుకు అంటే చాలా చిన్నది నక్క. ఇప్పుడు ద్రాక్ష తోటతో పోల్చుకున్నప్పుడు, ద్రాక్ష తోట పెద్దగా ఉంటుంది, ఎకరాలలో ఉంటుంది. ద్రాక్ష తోటతో పోల్చుకున్నప్పుడు ఒక నక్క చాలా చిన్నది. అయితే అది తోట మొత్తాన్ని పాడు చేస్తుంది. సువాసనలు వెదజల్లేటువంటి ద్రాక్ష వనాన్ని పాడు చేస్తుంది. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, నాకు సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనండి. ఎందుకు? పాడు చేస్తున్నాయి, పంట పండకుండా నాశనం చేస్తున్నాయి. ఆ సువాసనలు వెదజల్లేటువంటి, ఆ పరిమళాలు వెదజల్లేటువంటి ఆ ద్రాక్ష పూలను పాడు చేస్తూ ఉన్నాయి. అందుకని వాటిని ఏరి పారేయాలా, అందుకని వాటిని తోలి పారేయాలా. ఈగలు పడకుండా మన దగ్గర ఉన్నటువంటి తైలాన్ని కాపాడుకోవాలా. ఈగలు చిన్నవే కదా, అయినా కానీ గొప్ప నష్టాన్ని కలుగజేస్తాయి. ఈగల వలననే అనేకమైనటువంటి రోగాలు వస్తాయి, మనకు తెలుసు. చిన్న చిన్న ఈగలు కానీ మనిషిని చంపగలవు రోగం చేత. చిన్నదే కదా తప్పు, చిన్నదే కదా పాపం, చిన్నదే కదా పొరపాటు, అందరు చేస్తున్నారు కదా మనము చేద్దాం. క్యారెక్టర్ని కరప్ట్ చేస్తాయి, పాడు చేస్తాయి, దుర్గంధాన్ని ఇస్తాయి. మనం మంచిగానే ఉంటాం, కానీ వచ్చి చచ్చినటువంటి ఆ ఈగ ద్వారా చెడు వాసన కొట్టేటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈగలకు ఏంటి ఇవి ఈగలు? ఏంది బాగానే ఉంది, ఈగలు 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 ఏంటిది? ఈగలేంటిది అంటే ఇక్కడ అంటున్నాడు, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఏ విధంగా అయితే మంచి పెర్ఫ్యూమ్లో ఒక చచ్చిన ఈగ పడి ఆ పెర్ఫ్యూమ్ అంతా పాడైపోతుందో, బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత, కొంచెమే ఈగంత బుద్ధిహీనత ఏం చేస్తుంది? జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. త్రాసు తీసుకొని ఒక పక్క
జ్ఞానము ఘనత పెట్టి ఒక పక్క కొంచెము బుద్ధిహీనత పెడితే, అంటే ఒక చిన్న ఈగంత బుద్ధిహీనత పెడితే ఏం చేస్తుందంటే ఈ ఘనతను ఈ జ్ఞానమును తేలా చేస్తుంది. అంటే ఇదే ఎక్కువగా బరువు తూగుతుంది. జ్ఞానము ఘనత కొట్టివేయబడుతుంది. ఎప్పుడు ఎప్పుడు అనగా బుద్ధిహీనత ఉన్నప్పుడు. బుద్ధిహీనత మనకు తెలుసు, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. 10 మంది కన్యకల ఉపమానం. 10 మందిలో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. 5గురు బుద్ధి లేని వారు ఎట్లయ్యారు? ఆ బుద్ధి లేనటువంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళారా? ఆ పెళ్లి విందులో ఆ బుద్ధి లేనటువంటి వారు పాల్గొనగలిగారా? పెళ్లి కుమారుని ఎదుర్కొని ఊరేగింపుగా పెళ్లి కుమారుని తీసుకుని పోయి విందుశాలలోనికి ఈ బుద్ధి లేనటువంటి వారు వెళ్ళగలిగారా? వెళ్ళలేదు. ఎందుకు? వారు బుద్ధిహీనులు కాబట్టి, వారి దగ్గర బుద్ధి లేదు కాబట్టి. అందుకే వారిని బుద్ధి లేనటువంటి కన్యకలు అని పరిశుద్ధాత్ముడు లేఖనంలో రాయించాడు. బుద్ధి లేకపోతే ఏమవుతుంది? పెండ్లి విందులో ప్రవేశం లేదు. బుద్ధి లేకపోతే నిత్యత్వంలోనికి ప్రవేశం లేదు. ఎందుకు లేదు అంటే బుద్ధి లేకపోతే జ్ఞానాన్ని తెలగొట్టేస్తుంది. అక్కడ ఆ ఉపమానంలో, ఆ 10 మంది కన్యకల ఉపమానంలో బుద్ధి ఉంటే జ్ఞానం ఉండేది, జ్ఞానం ఉంటే ఆలోచన ఉండేది, ఆలోచన ఉంటే నూనెను సిద్ధలలో తీసుకొని వచ్చేవాళ్ళు. చూసారా? బుద్ధి లేకపోతే జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎగరగొట్టేస్తుంది బుద్ధిహీనత. అప్పుడు ఏమవుతుంది? సరిపోతుందిలే, ఏమవుతుంది, చాలా లైట్గా తీసుకుంటారు. దేవుని వాక్యం అన్నా లైటే, దేవుని సన్నిధి అన్నా లైటే, దేవుడు అన్నా లైటే, బైబుల్ అన్నా కూడా లైటే. ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, కంటత వాక్యాలు చెప్తున్నాం. ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి ఇదే సంఘం, ఇదే చర్చి, ఇదే బైబిల్. ఏమవుతుంది? ఏమైంది? ఏమైంది? ఏమవుతుంది? తీసుకుపోకపోతే పోలేకపోయారు, పెండ్లి శాలలోనికి పోలేకపోయారు. వారు లైట్గా తీసుకున్నందువలన అదే బుద్ధిహీనత. అదే బుద్ధిహీనత. బుద్ధిహీనత అనున్నది ఒకసారి చదువుతారా? సామెతలు 9:13. సామెతలు 9:13. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది. బొబ్బలు పెట్టినది. బుద్ధిహీనత కొంచెం ఉంటే చాలు, నీకు ఘనత ఉండదు, జ్ఞానము ఉండదు. అజ్ఞానులుగా మిగిలిపోతాం ఈ లోకంలో. బుద్ధి లేనటువంటి కన్యకల వలె బయటనే మిగిలిపోతాం. అంతట తలుపు వేయబడను అని చెప్పి రాయబడింది అక్కడ. అంతట తలుపు వేయబడను, తలుపు వెలుపల ఉండిపోవాల్సి వచ్చింది బుద్ధి లేనటువంటి వారు, బుద్ధిహీనులు. బుద్ధిహీనత ఘనతను జ్ఞానమును తేలగొట్టును. పెళ్లి కుమారునితోటి పెళ్లి శాలలో ఎదిగిపోతే ఎంత ఘనత! ఆ ఘనతను అడ్డుకున్నటువంటి అంశం ఏంటిది? బుద్ధిహీనత. బుద్ధి లేదు, అందుకే జ్ఞానం లేదు, అందుకే ఘనత లేదు, అందుకే బయట వదిలిపెట్టబడ్డారు, లోపలికి వెళ్ళలేకపోయారు. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది. ఇంకా అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులను పీఠం మీద కూర్చుండును. ఆ దారిని పోవును చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి. ఒకడు చక్కగా పోతుంటాడు, ఒకడు వాక్యానుసారంగా పోతుంటాడు, ఒకడు బుద్ధి కలిగి నడుచుకుంటూ ఉంటాడు, ఒకడు జ్ఞానము కలిగి నడుచుకుంటూ ఉంటాడు. అయితే వాడిని ఎట్లా పిలుస్తుందంట? జ్ఞానము లేనివాడా అంటదంట. జ్ఞానము లేనివాడా? ఎవరిని? బుద్ధిమంతుణ్ణి, జ్ఞానము కలిగినటువంటి వాడిని. తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని. యేసయ్య నేనే మార్గము అని చెప్పాడు కదా. ఆ మార్గములో ఎవరైతే చక్కగా వెళ్తూ ఉంటారో అట్టి వారిని ఏమని పిలుస్తుందంట? జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రా. అంతే, వచ్చి ఈగలు పడిపోతాయి. ఒకవేళ పోయినామనుకోండి,
గుంపులు గుంపులుగా వచ్చి ఆ అత్తర్లో పడిపోతాయి, ఆ తైలంలో పడిపోతాయి ఈగలు. అప్పుడు ఏమవుతుంది? ఆ అత్తరు, ఆ తైలము కంపు కొడుతుంది, కంపు కొడుతుంది. అది ఎందుకు పనికిరాదు, ఎవ్వరికీ పనికిరాదు. ఒకడు కానీ వెళ్ళాడంటే అప్పుడు ఏమవుతుందంట? జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని పిలిస్తే ఒకడు వెళ్ళాడంట. ఒకడు వెళ్తే అక్కడికి ఏం చెప్పింది? దొంగిలించిన నీళ్లు తీపి. అది తెలివి లేని వాడు ఒకడు వచ్చి చూచి దాని మాట విని దాని త్రోవలోనికి వెళ్ళాడు అంటే వానికి అంతే సంగతులు. ఒకసారి ఈగ పడింది అంటే అది పనికొస్తుందా? ఒకసారి ఈగ అత్తర్లో పడింది అంటే అది ఇంకా చెడు వాసన పడేయడానికే. ఒకసారి ఆ పిలుపు విని ఆ బుద్ధిహీనత దగ్గరికి వెళ్ళాడు అంటే ఇంకంతే, వాడు తెలివి లేని వాడితో సమానం. ఇక ఆ బుద్ధిహీనత చెప్పేటటువంటి మాటలన్నీ చెవిలో ఎక్కించుకుంటాడు. ఏమని చెప్తుందంట? దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనం రుచి. ఎంత మంచిగా చెప్తుందో చూడండి బుద్ధిహీనత. దొంగిలించిన నీళ్లు తీపా, చాటున తింటే ఆహారం రుచిగా ఉంటుందా? ఇదే లోకం పోకడ ఇప్పుడు జరిగేటువంటిది, ఇదే జరుగుతాం. ఎందుకంటే బుద్ధిహీనత, జ్ఞానం లేకపోవటం, ల్యాక్ ఆఫ్ విజ్డమ్. అందుచేత దొంగిలించిన నీళ్ళ దగ్గరికి, చాటున తినడానికి దొంగ ఆహారం దగ్గరికి వెళుతూ ఉన్నారు. అయితే అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్ళివారు పాతాళ కూపములో ఉన్నారనియు వానికి ఎంత మాత్రము తెలియలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను సువాసన పరిమళాలుగా ఉండటానికి ఇక్కడ ఉంచాడు. ఎందుకు అంటే ఆయన మన నుండి వచ్చేటువంటి సువాసనను పీల్చుకొని సంతోషించడానికి, అనేకులకు ఆ సువాసనను పంచటానికి. అయితే అందులో ఈగలు కానీ పడేటట్టుగా మనము కానీ అజాగ్రత్తగా ఉన్నామంటే ఆ సువాసన కాస్త కంపు కొట్టిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? బుద్ధిహీనులుగా ఈ లోకంలో మిగిలిపోతాం. ఘనత ఉండదు, జ్ఞానము ఉండదు. జ్ఞానాన్ని, ఘనతను బుద్ధిహీనత తేలగొట్టేస్తుంది. కొంచెం 2-3 ఈగలు మంచి పెర్ఫ్యూమ్ని పాడు చేసినట్లుగా ఆ విధంగా ఉండకుండా ఉండటానికి దేవునికి ఇష్టమైనటువంటి సువాసన పరిమళముగా ఈ లోకంలో ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.